ఓం శాంతి 29/11/23 మధురమైన పిల్లలు, మీ బుద్ధిని లేక ఆలోచనలను ఎంత శుద్ధముగా తయారు చేసుకోవాలంటే వాటి ద్వారా శ్రీమతమును యథార్థ రీతిగా ధారణ చేసి బాబా పేరును ప్రత్యక్షం చేయగలగాలి. ప్రశ్న: పిల్లల ఏ స్థితి బాబాను ప్రత్యక్షం చేస్తుంది? జవాబు: ఎప్పుడైతే పిల్లలు నిరంతర హర్షిత ముఖులుగా అచలమైన, చలించని, స్థిరమైన మగ్నావస్థను తయారు చేసుకుంటారో అప్పుడు బాబాను ప్రత్యక్షం చేయగలుగుతారు. ఇటువంటి ఏకీరస స్థితిలో ఉండే చురుకైన పిల్లలే యథార్థ రీతిగా అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వగలుగుతారు. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. పిల్లలు గీతంను విన్నారు. జీవిస్తూనే మరణించేందుకు నీ ద్వారం ముందుకు వచ్చాము అని అంటారు. ఎవరి ద్వారం ముందుకు వచ్చారు? గీతా భగవానుడు కృష్ణుడు అని అన్నట్లయితే ఈ విషయాలన్నీ ఉండచాలో అన్న విషయమే వెలువడుతుంది. కృష్ణుడు ఇక్కడ ఉండచాలడు. తాను సత్యుగి యువరాజు. గీతను కృష్ణుడేమీ వినిపించలేదు, గీతను పరమాత్మయే వినిపించారు. మొత్తం ఆధారమంతా ఒక్క విషయంపైనే ఉంది అని చెప్తున్నారు బాబా. భక్తిలో మీరు ఎంతో కష్టపడుతూ వచ్చారు. అదేమీ అవసరం లేదు. ఇది కేవలం ఒక్క క్షణపు విషయం. కేవలం ఒక్క విషయాన్ని వినిపించేందుకు కూడా బాబా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది, ఎంతగా జ్ఞానమును ఇవ్వవలసి ఉంటుంది. ప్రాచీన జ్ఞానం ఏదైతే భగవంతుడిచ్చారో అదే నిజమైన జ్ఞానం. మొత్తం విషయమంతా గీతపైనే ఉంది. పరంపిత పరమాత్మయే వచ్చి దేవీ దేవత ధర్మస్థాపన చేసేందుకు సహజ రాజయోగమును మరియు జ్ఞానమును నేర్పించారు. అది ఇప్పుడు ప్రయోగం అయిపోయింది. కృష్ణుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి గీతను వినిపిస్తాడని మనుషులు భావిస్తారు. కానీ ఇప్పుడు మీరు సృష్టి చక్ర చిత్రం ద్వారా గీతను జ్ఞానసాగరుడైన పారలౌకిక పరంపిత పరమాత్మయే వినిపించారు అన్నది నిరూపించాలి. కృష్ణుడు మహిమ వేరు, పరంపిత పరమాత్మని మహిమ వేరు. కృష్ణుడు సత్యుగి యువరాజు. తాను సహజ రాజయోగం ద్వారా రాజ్య భాగ్యాన్ని పొందారు. చదువుకునే సమయంలో అతడి నామరూపాలు వేరుగా ఉన్నాయి మరియు తాను ఎప్పుడైతే రాజ్యమును పొందాడో అప్పుడు వేరే నామరూపాలు ఉన్నాయి అన్నది నిరూపించి చెప్పాలి. కృష్ణుణ్ణి ఎప్పుడు పతిత పావనుడు అని అయితే అనరు. పతిత పావనుడు ఒక్క తండ్రియే. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుని ఆత్మ పతిత పావని ద్వారా పతిత పావని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని భవిష్య పావన ప్రపంచానికి యజమానిగా అవుతుంది. ఇది నిరూపించి చెప్పేందుకు కూడా యుక్తులు కావాలి. విదేశీయులకు కూడా నిరూపించి చెప్పవలసి ఉంటుంది. నెంబర్ 1 గీతయే. అది సర్వశాస్త్రమయ్యి శ్రీమద్ భగవద్గీత మాత. మాతకు ఎవరు జన్మనిచ్చారు? తండ్రియే. తండ్రియే మాతను అడాప్ట్ అంటే దత్తత చేసుకుంటారు కదా. గీతను ఎవరు వినిపించారు? క్రీస్తు బైబిల్ను అడాప్ట్ చేసుకున్నాడు అని అంటారు. క్రీస్తు ఏ శిక్షణ అయితే ఇచ్చాడో దాన్ని మళ్ళీ బైబిల్గా చేసి చదువుతారు. ఇప్పుడు గీత శిక్షణను ఎవరిచ్చారు? దాని తర్వాత పుస్తకాలుగా చేసి చదువుతూ ఉంటారు. దీనిని గూర్చి ఎవరికీ తెలీదు. మిగిలిన శాస్త్రాలన్నిటి గూర్చి తెలుసు కదా, అన్నిటి కోసం తెలుసు. కానీ భగవద్గీత కోసమే తెలియదు ఎవరికి.
ఈ సహజ రాజయోగ శిక్షణను ఎవరిచ్చారు అన్నది నిరూపించాలి. ప్రపంచమైతే ప్రతిదినము తమో ప్రధానంగా అవుతూనే ఉంటుంది కదా. ప్రపంచమైతే రోజు రోజుకి ఏమవుతుంది? తమో ప్రధానంగా అవుతూనే ఉంది. ఈ విషయాలన్నీ సత్యమైన బుద్ధి కలవారిలోనే కూర్చోగలవు. ఎవరైతే శ్రీమతంపై నడవలేరో వారికి ధారణ జరగజాలదు. మీరు ఏమాత్రము అర్థం చేసుకోలేరు అని శ్రీమతం చెప్తుంది. స్వయాన్ని జ్ఞానులుగా భావించుకోకండి. మొట్టమొదట గీతా భగవానుడు పరంపిత పరమాత్మయేనని, తానే పతిత పావనుడని నిరూపించాలి. మనుషులైతే సర్వవ్యాపి అని అనేస్తారు, లేక బ్రహ్మతత్వము లేక సాగరము అని అనేస్తారు. అర్థం లేకుండా నోటికి ఏది వస్తే అది అనేస్తారు. పొరపాటంతా గీత నుండి వెలువడింది. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని అనేశారు. కావున అర్థం చేయించేందుకు గీతను చేపట్టవలసి ఉంటుంది. గీతా భగవానుడు కృష్ణుడు కాదు అని నిరూపించి చెప్పమని బెనారస్లోని గుప్తాజీకి చెప్పేవారు. ఇప్పుడు సమ్మేళనాలైతే జరుగుతూ ఉంటాయి. ఏ ఉపాయమును ఆలోచించినట్లయితే శాంతి ఏర్పడగలదు అని ధార్మిక మనుషులు అంటూ ఉంటారు. బాబా అంటారు, శాంతి స్థాపన చేయడం పతిత మానవుల చేతిలో లేదు. పతిత పావన రా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయినా మరి పతితులు శాంతి స్థాపనను ఎలా చేయగలరు? వారు స్వయం పిలుస్తూ ఉంటారు. పతితుల నుండి పావనులుగా తయారు చేసే తండ్రిని గూర్చి తెలియనే తెలియదు. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయ్యింది. ఇప్పుడు పతిత పావనుడు ఎవరు అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. రఘుపతి రాఘవ రాజారాం అని అనేస్తారు. ఆ రాముడైతే లేడు. అసత్యంగా పిలుస్తారు, ఏమీ తెలుసుకోరు. ఈ విషయాన్ని వారికి ఎవరు తెలియచేయాలి? చాలామంది పిల్లలు కావాలి. అర్థం చేయించేందుకు మంచి యుక్తి కావాలి. పెద్ద చక్రమును కూడా తయారు చేయించారు. దాని ద్వారా గీతను భగవంతుడు రచించారు అన్నది నిరూపణ అవుతుంది. వారెవరైనా అందరూ భగవంతులే కదా అని వారంటారు. మీరు అవివేకులని బాబా అంటారు. నేను వచ్చి పావన రాజ్య స్థాపన చేశాను. అందుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వ్రాసేశారు. పతితుణ్ణి పావనునిగా తయారు చేసి మొదటి యువరాశిగా తయారు చేస్తాను. భగవాన్ వాచ, నేను కృష్ణుని ఆత్మను దత్తత తీసుకుని బ్రహ్మగా చేసి అతడి ద్వారా జ్ఞానాన్ని ఇస్తాను. అతడు మళ్ళీ ఈ సహజ రాజయోగం ద్వారా సత్యుగపు మొదటి యువరాశిగా అయిపోతాడు. ఈ వివరణ ఇంకెవరి బుద్ధిలోనూ లేదు అని చెప్తున్నారు బాబా. మీరు మొదట శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకు మాతాపిత వంటిది అన్నది నిరూపించి చూపాలి. తన రచయిత ఎవరు? క్రీస్తు బైబిల్కు జన్మనిచ్చాడు. అది క్రైస్తవ ధర్మశాస్త్రం. అచ్చా, బైబిల్ తండ్రి ఎవరు? క్రీస్తు. తనను మాతాపిత అని అన్నారు. అక్కడ తల్లి విషయమే లేదు. ఇక్కడైతే మాతాపితలు ఇరువురు ఉన్నారు. కృష్ణుని ధర్మంతో క్రైస్తవులు పోటీ పడ్డారు. వారు క్రీస్తును నమ్ముతారు. బుద్ధుడు ధర్మస్థాపన చేశాడు, కావున బౌద్ధుల శాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు గీతను ఎవరు వినిపించారు మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అన్నది
ఎవ్వరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, అంటే క్రైస్తవ ధర్మాన్ని, బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని, అలా ఎవరి ధర్మాన్ని వాళ్ళు స్థాపించారని తెలుస్తుంది. మరి మన హిందూ ధర్మం కదా, గీత ఎవరు వినిపించారు? అదేవిధంగా ఈ దేవీ దేవతా ధర్మం ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు బాబా. గీత ఎవరు వినిపించారు, మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అన్నది ఎవరికి తెలియదు కదా. గీతా భగవంతుడు ఎవరు? స్వయం శివుడు కదా. గీత ద్వారానే దేవీ దేవతా ధర్మం యొక్క భగవంతుడే వచ్చి ఏం చేస్తున్నాడు? దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. నరుడే ఏమవుతాడు? శ్రీనారాయణుడిగా తయారవుతాడు. బాబా చెప్తున్నారు, పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞానాన్ని ఇచ్చారు అని ఎప్పుడూ అనరు. ఇప్పుడు చక్రాన్ని ఎలా తయారు చేశారంటే, దాని ద్వారా పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చారు అన్నది అర్థం చేసుకోగలుగుతారు. రాధాకృష్ణులైతే సత్యయుగంలో ఉన్నారు. వారు తమకు తామే జ్ఞానాన్ని ఇచ్చుకోలేరు. జ్ఞానాన్ని ఇచ్చేవారు మరొకరు కావాలి కదా. రాధాకృష్ణులు ఎక్కడ జ్ఞానం తీసుకున్నారు? ఈ సంగమ యుగంలోనే. బాబా చెప్తున్నారు, ఎవరో ఒకరు వారిని పాస్ చేయించి ఉంటారు కదా. ఈ రాజ్యప్రాప్తిని పొందే జ్ఞానంను ఎవరిచ్చారు? భాగ్యము దానంతట అదే తయారవ్వదు కదా. భాగ్యమును తయారు చేసేందుకు తండ్రి అయినా లేక టీచర్ అయినా కావాలి కదా. మనకి టీచర్ ఎవరు? మరి ఇప్పుడు స్వయం భగవంతుడు. గురువు గతిని ఇస్తాడు అని అంటారు, కానీ గతి సద్గతుల అర్థమును కూడా అర్థం చేసుకోరు. ప్రవృత్తి మార్గం వారి సద్గతి జరుగుతుంది. గతి అనగా అందరూ తండ్రి వద్దకు వెళ్తారు. ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోరు. వారైతే భక్తి మార్గంలో పెద్ద పెద్ద దుకాణాలు తెరుచుకుని కూర్చున్నారు. సత్యమైన జ్ఞాన మార్గపు దుకాణం ఇదొక్కటే. మిగిలినవన్నీ భక్తి మార్గపు దుకాణాలే. ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని బాబా అంటారు. ఈ జపతపాలు, వేదశాస్త్రాలు మొదలైన వాటి అధ్యయనం చేయడం ద్వారా నేను లభించును. నేను పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చి పావనంగా తయారు చేస్తాను. నేను మొత్తం సృష్టి అంతటికీ సద్గతి దాతను. గతిలో నుండి వెళ్ళి మళ్ళీ సద్గతిలోకి రావాలి. సత్యయుగంలోకి అందరూ రారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. కల్పపూర్వం మీకు ఏదైతే నేర్పించానో, ఏ చిత్రాలైతే తయారు చేశానో వాటిని ఇప్పుడు తయారు చేయిస్తున్నాను. బాబా అంటారు, 3 ధర్మాల కాళ్ళపై సృష్టి నిల్చునుందని మనుషులు అంటారు. ఒక దేవతా ధర్మం కాలు విరిగిపోయింది కదా. ఇప్పుడు దేవీ దేవత ధర్మం అయితే లేదు, కావననే కదులుతూ ఉంటారు. మొదట ఒక ధర్మం ఉంటుంది, దానిని అద్వైత్వ రాజ్యము అని అంటారు. తర్వాత ఆ ఒక్క కాలు తొలగిపోయి 3 కాళ్ళు వెలువడతాయి. వాటిలో ఏ విధమైన శక్తి ఉండదు. పరస్పరం పోట్లాట్లు జరుగుతూ ఉంటాయి. నాదిని గూర్చి తెలియదు, అనాథులుగా అయిపోయారు. బాబా అంటారు, అర్థం చేయించేందుకు ఎంతో యుక్తి కావాలి. ప్రదర్శనలో కూడా గీతా భగవానుడు కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మని అర్థం చేయించాలి. వారి జన్మస్థానం భారతదేశం. కృష్ణుడు సాకారుడు, తాను నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా వేరు. ఈ విధంగా యుక్తిగా కార్టూన్ను తయారు చేయాలి. తద్వారా గీతను ఎవరు గానం చేశారో నిరూపణ అవ్వాలి. అందుల ముందు పెద్ద అద్దాన్ని పెట్టాలి. ఇది అందుల ముందు అద్దం వంటిది. ఎక్కువగా టూ మచ్లోకి వెళ్ళకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. పరంపిత పరమాత్ముని మహిమ వేరు. వారికి బదులుగా శ్రీకృష్ణుడికి మహిమనిచ్చేశారు. లక్ష్మీనారాయణ చిత్రంలో క్రింద రాధాకృష్ణులు ఉన్నారు. వారిని మళ్ళీ ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. ఇవన్నీ
భక్తి మార్గంలో రచింపబడి ఉన్నాయి. బాబా అంటారు, విదేశీయులు ఈ విషయాలను ఏమీ తెలుసుకోగలరు? డ్రామా అనుసారంగా ఈ జ్ఞానం ఎవరి వద్ద లేదు. జ్ఞానమును పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. ఇది బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి. సచ్చిగి స్థాపన చేసేవారు ఎవరు? ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? సూక్ష్మవతనంలోకి ఎక్కడి నుండి వచ్చారు? పరంపిత పరమాత్మయే సూక్ష్మ సృష్టిని రచిస్తారు. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. కానీ అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండరు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ వేరుగా ఉన్నారు. తాను ఎక్కడి నుండి వచ్చారు అన్న విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుని అంతిమ జన్మలో అతన్ని పరమాత్మ తమ రథంగా చేసుకున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇది చాలా ఉన్నతమైన క్లాసు. ఈ స్టూడెంట్ ఎలా ఉన్నాడు అని టీచరు అర్థం చేసుకోగలరు కదా. మరి బాబా అర్థం చేసుకోలేరా? స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది టీచర్కు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఎలా ఉన్నామో ఏంటనేది బాబా అర్థం చేసుకోలేరా చెప్పండి. ఇది బేహద్దు తండ్రి క్లాస్ కదా. ఇది ఎవరి క్లాస్? మనకి స్వయం పరంపిత పరమాత్మ బేహద్దు తండ్రి యొక్క క్లాసు కదా. మరి ఎంత అదృష్టవంతులం మనం. ఇక్కడి విషయాలే వేరు. ఇది ప్రవృత్తి మార్గపు సహజ రాజయోగము. మనం నిరూపించి అర్థం చేయిస్తాము. పిల్లలు ప్రత్యక్షం చేయాలి. సదా హర్షితముఖులుగా, అచలంగా, స్థిరంగా మగ్నమై ఉండాలి. ముందు ముందు మహిమ తప్పకుండా వెలువడనున్నది. మీరందరూ బ్రహ్మకుమారి కుమారులు. ఎవరైతే 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని ప్రాప్తింపచేస్తారో వారే నిజమైన కుమారీలు. కుమారీల మహిమను చాలా భారీ మహిమ. ముఖ్యమైన కుమారి మీ మమ్మ. చంద్రుని ముందు మళ్ళీ మంచి నక్షత్రం కూడా కావాలి. వీరు జ్ఞానసూర్యుడు. ఈ గుప్తమైన మమ్మ వేరు. ఈ రహస్యమును పిల్లలైన మీరే అర్థం చేసుకుని అర్థం చేయించగలరు. ఆ మమ్మ పేరు వేరు. మందిరాలు తనవే. ఈ గుప్తమైన వృద్ధ మాతకు మందిరాలు లేవు. ఇక్కడ మాతాపితలు కంబెండిగా ఉన్నారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు అని చెప్తున్నారు బాబా. తాను కృష్ణుడు కాజాలుడు. తాను సత్యుగుపు యువరాజు. కృష్ణుడిలోకి భగవంతుడు రాజాలుడు. అర్థం చేయించడం చాలా సహజం. గీతా భగవాన్ని మహిమ వేరు. ఆ పతిత పావనుడు మొత్తం ప్రపంచానికే మార్గదర్శకుడు, ముక్తి ప్రదాత. తప్పకుండా పరమాత్మను మహిమ వేరని మనుషులు చిత్రాల ద్వారా అర్థం చేసుకుంటారు. అందరూ ఒకే విధంగా ఉండజాలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని చాలా ఆనందంగా, అచలంగా, స్థిరంగా తయారు చేసుకోవాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానపు శుద్ధమైన నశాలో ఉంటూ బాబాను ప్రత్యక్షం చేయాలి. గీతా భగవాన్ని నిరూపించి బాబా సత్యపరిచయాన్ని ఇవ్వాలి. వరదానము, స్మృతి స్వరూపులై విస్మృతిని కలిగిన వారికి స్మృతిని కలిగించే సత్యమైన సేవాదారి భవ. మీ స్మృతి స్వరూపపు ఫీచర్ ద్వారా ఇతరులను స్మృతి స్వరూపులుగా తయారు చేయడమే సత్యమైన సేవ. మీ ఫీచర్స్ ఇతరులకు నేను ఆత్మను, మస్తకంలో మెరుస్తూ ఉన్న ఆత్మను లేక మణిని చూస్తున్నాను అన్న స్మృతిని కలిగించాలి. సర్పం తలపైనున్న మణిని చూస్తున్నప్పుడు సర్పం వైపుకు ఏ విధంగా జ్ఞానం వెళ్ళదో
అలాగే అవినాశి మెరుస్తున్న మణిని చూస్తూ దేహభావాన్ని మర్చిపోవాలి. అటెన్షన్ స్వతహాగానే ఆత్మ వైపుకు వెళ్ళాలి. విస్మృతి కలిగిన వారికి స్మృతి కలగాలి. అప్పుడే స్వచ్ఛమైన సేవాదారి అని అంటారు. స్లోగన్ను: అవగుణాలను ధారణ చేసే బుద్ధిని నశింపచేసుకుని సతో ప్రధాన దివ్య బుద్ధిని ధారణ చేయండి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సోమానం. నేను స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను అనుకోండి. నేను స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.